వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల తర్వాత ప్రతి దాడి తప్పదని పదే పదే హెచ్చరించింది ఇజ్రాయెల్. కేవలం మాటలకే పరిమితం కాలేదు, అన్నంత పని చేసింది కూడా. గురువారం అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. ఇదే విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించినట్టు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫహాన్లో పేలుళ్లు జరిగినట్టు వార్తలొస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా చెప్పుకొచ్చింది. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగినట్టు ఇజ్రాయెల్ మిలిటరీని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్లోని ఇస్ఫహాన్ గగనతలంలో అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో 3 డ్రోన్లు కదలికలు కనిపించాయని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ధ్వంసం చేసిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. అయితే ఆ నగరంలో ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ జనరల్ చెప్పినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.